ఏదో పుట్టాము బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్నది కాదు బ్రదర్, సిస్టర్. మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుటయే మన జీవిత ప్రధాన లక్ష్యం. అది మన బ్రతుకు పరమావధి. చాలామందికి తెలియచావది సంగతి. అదే బాధ. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ బాధ్యతలు నెరవేర్చడమే పెద్ద పోరాటం మనకి. ఆ పోరాటంలో గెలుపొంది బాధ్యతలను నెరవేర్చి సమాప్తమైంది అనిపించుకొని అక్కడ నిలబడితే జయించిన వాళ్ళ లిస్టులోకి చేరతాం. అర్థమైందా? నీకు అప్పగించినటువంటి బాధ్యతలన్నీ సమగ్రంగా నెరవేర్చి వాటికి ఎదురొచ్చిన పోరాటాల్లో జయించి అన్నిటినీ అధిగమించి అప్పగించినవన్నీ సమగ్రంగా నెరవేర్చి శభాష్ అనిపించుకున్నావు నా కుమార్తె, ఇక రా. శభాష్ అనిపించుకున్నావు నా కుమారుడా, ఇక రా. భలే పోరాడావురా నీ బాధ్యతలు నెరవేర్చడానికి. ఎక్కడా రాజీ పడలా, రోషం కలిగి కష్టపడ్డావురా నీ బాధ్యతలు నెరవేర్చడానికి నా కుమారుడా, రా అని రేపు పిలుస్తాడు అక్కడ. మరి బాధ్యతలనే లేకపోతే నీ పోరాటం ఎక్కడా? బాధ్యతలనే లేకపోతే నీ పోరాటం ఎక్కడా? నీ ప్రయాస ఎక్కడా? నీకు ఇంకా పనే ఉంది భూమి మీద? తినటం, తాగటం, నిద్రపోవటమా? అసలు ఏంటి నీ బతుకు అర్థమైంది? నా బతుకు అర్థమైంది. ఒక్కసారి ఊహించండి. ఎస్, మనకు దేవుడు భూమి మీద జన్మనివ్వటంతో పాటు కొన్ని బాధ్యతలు అనే లింకులు కూడా తగిలిచ్చాడు. ఈ బాధ్యతలను ఈడ్చుకుంటూ నెరవేర్చుకుంటూ నేను చూపించిన గమ్యానికి నువ్వు చేరాలరా బిడ్డ, చల్ నడు అని నీకు ఇచ్చిందే ఈ లైఫ్, ఈ జీవితం. కొంతమంది బాధ్యతలను నెరవేర్చారు, కొంతమంది బాధ్యతలను వదిలేసి తిరుగుతున్నారు. వదిలేసి తిరిగినోడికి ఏం ఉండదాడ. నెరవేర్చినోడు వీరుడు.